వాళ్ళకి జీతాలు కూడా రావట్లేదు. అట్లానే గన్లు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా కార్మికులకు సరైన ప్రభుత్వం కార్డులు ఇవ్వటలేదు. మహిళా కార్మికులకు తగిన భద్రత చర్య లేక వాళ్ళు చాలా అనారోగ్యంతో గురవుతున్నారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ మీ అందరినీ ఎట్లా నందమూరి తారక రామారావు గారు కిలో ₹2 బియ్యం పథకం తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ప్రజలు ఆకలి ఉండదని ఆయన అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు. 300 ఆ ఒక సంవత్సరంలోనే 360 అన్నా క్యాంటీన్లు నిర్మించారు. ప్రతిరోజు 2,25,000 మంది భోంచేసేవారు నిరుపేదలు. అట్లానే ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోంచేశారు అన్నా క్యాంటీన్లో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ అన్నా క్యాంటీన్లన్నీ ఆపేసి మీ పొట్టన కొట్టారు వీళ్ళు. అయినా కూడా దాతలు కొంతమంది తెలుగుదేశం కార్మికులు కానీ తర్వాత లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెనక అడుగేయలేదు. వాళ్ళు చాలా చోట్లలో అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు. అట్లానే లోకేష్ మంగళగిరిలో 5, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో 5 అన్నా క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే ఆ దాతలకి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. తర్వాత కార్మికులు కోసం బలంగా పోరాడే వ్యక్తి ఎవరు చెప్పండి మీరు? మీకోసం పోరాడే వ్యక్తి ఎవరు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వమే నాయకత్వం. ఒక కుటుంబం ముందుకెళ్ళాలంటే భర్త అవసరం. అట్లానే రాష్ట్రం ముందుకెళ్ళాలంటే నాయకత్వం అవసరం, నాయకుడు అవసరం. అది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు ప్రజల కోసమే బ్రతికే మనిషి, కుటుంబం కోసం మాత్రం కాదు. నేను ఒకప్పుడు చాలా గొడవ చేసేదాన్ని. నిజం గెలవాలి అనే ప్రోగ్రాం మొదలుపెట్టేటప్పుడు ఒక ఆదివారం 2 గంటలు కూడా ఇవ్వరు. ఆయన ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నాకు తెలుసు ఆయన ప్రజలకి సేవ చెయ్యాలని, అది చాలా ముఖ్యం మన దేశానికని. ఆయన అనుకునేదే అది. ఒక స్త్రీగా నేను ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. ఎస్, ఆయన పని చేయటం ఇష్టం, చెయ్యని. అది ఎవరికి? ప్రజలకి. అదేంటి? మంచి పని చేస్తున్నారు ఆయన, చెడు కాదు కదా. అట్లానే నేను ఊరుకునేదాన్ని. ఆయన ఏది ఇబ్బంది పెట్టలేదు. ఆ 2 గంటలు అడిగినా కూడా దానికి ఒక పెద్ద యుద్ధం జరిగేది ఇంట్లో. నేనే ముందలు పోట్లాడేదాన్ని. నేను మీలాగానే ఒక స్త్రీ కదా, కొన్ని గంటలు గడపాలని ఉంటుంది హస్బెండ్తో, మొగుడుతో. కానీ ఈ నిజం గెలవాలి